అంతర్జాతీయ దౌత్య రంగంలో మిత్రదేశంగా ఉన్న భారత్పై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి నిప్పులు చెరిగారు. ఎయిర్ ఫోర్స్ 1 విమానంలో మీడియాతో మాట్లాడిన ఆయన భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో తనకున్న సాన్నిహిత్యాన్ని ప్రస్తావిస్తూనే వాణిజ్యపరంగా తీవ్ర హెచ్చరికలు జారీ చేశారు. మోదీ మంచి వ్యక్తి, ఆయనకు నేను సంతోషంగా లేననే విషయం స్పష్టంగా తెలుసు అని ట్రంప్ వ్యాఖ్యానించడం ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోంది. రష్యా నుంచి భారత్ భారీ స్థాయిలో ముడి చమురును కొనుగోలు చేయడాన్ని అమెరికా తీవ్రంగా పరిగణిస్తోంది. రష్యా ఆర్థిక మూలాలను దెబ్బతీయాలని అమెరికా భావిస్తుంటే భారత్ తన ఇంధన భద్రత కోసం రష్యాతో వ్యాపారాన్ని కొనసాగించడం ట్రంప్కు ఆగ్రహం కలిగిస్తోంది. భారత్ తనను సంతోషపెట్టేందుకు ప్రయత్నిస్తోందని చెబుతూనే రష్యా చమురు విషయంలో వెనక్కి తగ్గకపోతే భారత ఉత్పత్తులపై టారిఫ్లను భారీగా పెంచుతామని ఆయన స్పష్టం చేశారు. ఈ వివాదం కేవలం మాటలకే పరిమితం కాకుండా ఇప్పటికే ఆచరణలో కూడా భారత్ను ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. గతేడాది భారత్ నుంచి దిగుమతయ్యే వస్తువులపై అమెరికా ఇప్పటికే 50% టారిఫ్లను విధించింది. ఇందులో 25% సుంకం కేవలం రష్యా నుంచి ఆయిల్ కొనుగోలు చేస్తున్నందుకే శిక్షగా వేయడం గమనార్హం. అమెరికా సెనేటర్ లిండ్సే గ్రాహం వెల్లడించిన వివరాల ప్రకారం అమెరికాలో భారత రాయబారి వినయ్ మోహన్ క్వాత్రా ఈ టారిఫుల భారాన్ని తగ్గించాలని ఇప్పటికే కోరారు. ముఖ్యంగా ఆ 25% అదనపు టారిఫ్ నుంచి భారత్కు మినహాయింపు ఇవ్వాలని ఆయన అమెరికా ప్రతినిధులతో చర్చలు జరిపారు. అయితే రష్యా అధ్యక్షుడు పుతిన్ వార్ మిషన్కు భారత్ డబ్బులు చెల్లిస్తోందని, ఆ ప్రవాహాన్ని అడ్డుకోవడానికి టారిఫ్లే తమకున్న బలమైన ఆయుధమని సెనేటర్ గ్రాహం వ్యాఖ్యానించారు. అవసరమైతే ఈ సుంకాలను ఏకంగా 500% పెంచేలా కొత్త బిల్లును కూడా సిద్ధం చేస్తున్నట్లు ఆయన బాంబు పేల్చారు. ప్రస్తుతం భారత్ అమెరికా మధ్య ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందం కోసం చర్చలు జరుగుతున్న నేపథ్యంలో ట్రంప్ చేసిన ఈ వ్యాఖ్యలు భారత్ను రక్షణలో పడేశాయి. ఒకవైపు అమెరికాతో అత్యుత్తమ సంబంధాలను కొనసాగిస్తూనే మరోవైపు రష్యా నుంచి చౌకగా లభించే చమురును వదులుకోలేని పరిస్థితిలో న్యూఢిల్లీ ఉంది. అయితే ట్రంప్ తన 2వ విడత పాలనలో అమెరికా ఫస్ట్ విధానాన్ని మరింత దూకుడుగా అమలు చేస్తున్నారు. రష్యా చమురు కొనుగోళ్లు తగ్గకపోతే భారత్ తీవ్ర ఆర్థిక నష్టాన్ని చవిచూడాల్సి వస్తుందని ఆయన పరోక్షంగా హెచ్చరించారు. ఈ పరిణామాలు భారత స్టాక్ మార్కెట్లపై కూడా ప్రభావం చూపే అవకాశం ఉండడంతో భవిష్యత్తులో మోదీ ప్రభుత్వం ఎలాంటి వ్యూహాత్మక అడుగులు వేస్తుందనేది ఆసక్తికరంగా మారింది. అమెరికాను సంతృప్తిపరచడమా లేక దేశీయ ప్రయోజనాల కోసం రష్యాతో బంధాన్ని కొనసాగించడమా అన్నది ఇప్పుడు భారత దౌత్యవేత్తల ముందున్న అతిపెద్ద సవాల్.